హలో అందరికీ. ఈరోజైతే నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్‌కెళ్తున్నాను. అది ఎక్కడికో నీకు నేను తర్వాత చెప్తాను. అండ్ దానికి తగ్గ లగేజ్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. అండ్ మేమొచ్చి మార్నింగ్ 4:00కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మా ఫ్లైట్ టైమింగ్ వచ్చి 9:00 అనమాట. అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే 3 అవర్స్ ముందే అక్కడ ఉండాలి. సో, మేము 6:00 కల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఉండాలి. అందుకనైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నైట్ అంతా నిద్రపోలేదండి ఎక్సైట్‌మెంట్‌లో. నిద్ర గూడా పట్టలేదు. క్యాబొచ్చి మేము ముందు రోజు నైటే బుక్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్‌కి 4:00 కల్లా ఇంటి దగ్గర ఉండాలని చెప్పి. సో, దాని ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకొని డ్రైవర్‌తో మేము ఓకే అనుకున్నాము. ఇక మేము ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ ఈ ప్రాసెస్ గూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది తెలిసిందే కదా! ఏముంది అని అనుకోవచ్చు. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడెలా అంటే నేను గూడా ఫస్ట్ టైమే ఎళ్తున్నాను. నేనేం ఫేస్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే దిగిపోతున్నామండి. దిగిన తర్వాత మేమైతే మా సెల్ఫీ కోసం తిప్పలు పడుతున్నాము. అండ్ ఇప్పుడైతే లోపలికెళ్ళిపోవాలి. అక్కడ ఎంట్రీ దగ్గర మన ఆధార్ కార్డ్, ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా అయితే అడుగుతారు. అది చూపించేసేయాలి. చూపించి లోపలికైతే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ అండి. నాది ఇండిగో ఫ్లైట్ గాబట్టి నేను ఇండిగో కౌంటర్ దగ్గరికెళ్ళి నా చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసి అదైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్‌కైతే వెళ్ళిపోవాలి. ఇమిగ్రేషన్ కౌంటర్‌లో మాకైతే ఏం క్వెషన్స్ అడగలేదు. జస్ట్ మా ఫోటో తీసుకున్నారు అండ్ మా పాస్‌పోర్ట్ అన్నీ చెక్ చేసుకున్నారు అంతే. ఆ తర్వాత ఇంకా లోపలికొచ్చేసాం. టైం ఉంది కదా అని మేము ఇలా రీల్స్ కోసం చాలా తంటాలు పడ్డామనమాట. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేశాక ఇక టైం అయిపోయిందని చెప్పి లోపలికెళ్ళిపోదాం అన్నారు. ఇక ఫ్లైట్‌కైతే వెళ్ళిపోతున్నాము. మా గేట్ నంబర్ వచ్చి 26. సో, దానికోసం అయితే వెళ్తున్నాము. అండ్ మా గేట్ దగ్గరికెళ్ళేసరికి ఫ్లైట్ ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారు. అందరూ లోపలికెళ్ళిపోతున్నారని చెప్పి, ఇక మేము గూడా బాగా ఆకలేస్తుంది. నిలోఫర్‌లో ఒక శాండ్‌విచ్ అయితే కొనుక్కున్నాము. ఆ శాండ్‌విచ్ ఇంకా తినే టైం లేదని చెప్పి దాన్నే తీసుకెళ్ళిపోతున్నాము. దాన్నే షో ఆఫ్ చేస్తున్నాను నేను. అదిగోండి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మెమరీగా ఉండాలని చెప్పి నేనైతే మా ఫ్రెండ్‌ని, మా చెల్లిని అండ్ విత్ మై హబ్బీ మేము నలుగురం అయితే వెళ్తున్నాము ఈ ట్రిప్‌కి. అండ్ ఈ నలుగురు ఒక 1 వీక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామనమాట. అదిగోండి ఇదే నా ఫ్లైట్ ఇండిగో. అండ్ ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చి 5 అవర్స్. ఇక 5 అవర్స్ అని చెప్పాను కాబట్టి ఎంతో కొంత గెస్ చేసి ఉంటారేమో. ఎవరైనా గెస్ చేయకపోతే గెస్ చేయండి నేనెక్కడికెళ్తున్నానో. 5 అవర్స్ ఫ్లైట్‌లో కూర్చోవాలంటే కొంచెం భయంగా ఉంది. అలా పైనే ఉండాలి. జస్ట్ డొమెస్టిక్‌లో అయితే 1 అవర్‌తో అయిపోతుంది. ఇప్పుడు 5 అవర్స్ నాకు కొంచెం కాదు చాలా టెన్షన్‌గా ఉండేది. ఇక మా సీట్స్‌లో అయితే మేము కూర్చునిపోయాము. అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక టైమ్ టు టేక్ ఆఫ్ అనమాట. ఇక మెల్లగా నా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము టికెట్స్ చేసేటప్పుడే ఇంక్లూడెడ్ ఫుడ్ అనైతే పెట్టుకున్నాము. సో, మాకిలా ఇచ్చారనమాట ఫుడ్డు. ఏమేమి ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మాకిలాగా రోస్టెడ్ రైస్ క్రాకర్స్ అంట. అదైతే ఇచ్చేశారు. నెక్స్ట్ బెర్రీ మిక్స్ అని చెప్పి ఇచ్చారు. మేబీ డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయేమో లోపల. అండ్
ఇంకేదో డ్రింక్ ఇచ్చారు. ఆమ్రస్ ఇచ్చారనమాట పేపర్ బోట్ వాళ్ళది. అండ్ ఇంకొకటొచ్చి శాండ్విచ్. ఈ శాండ్విచ్ అయితే ఇచ్చారు. శాండ్విచ్ అంటే ఏం లేదండి, 2 బ్రౌన్ బ్రెడ్స్ లోపల ఒక చీజ్ స్లైస్ అండ్ కీరా అయితే పెట్టేశారు. అదే శాండ్విచ్. ఏదో ఉండేది గానీ ఫుడ్ అయితే పడాలి కదా! ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో, తినేసాము. అండ్ బయట వ్యూ చూడండి ఇలా ఎంత బావుందో మబ్బులు. వ్యూ అయితే భలే ఉంది కదా! నాకైతే తెగ నచ్చేసింది. కింద ల్యాండ్ కనిపిస్తుంది. మధ్యలో మబ్బులు. అండ్ మనం ఫ్లైట్‌లో. అండ్ ఆల్రెడీ దగ్గరకొచ్చినట్టుంది. సో, మనకి సముద్రం పైనుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఫైనల్లీ ల్యాండ్ అయితే అయిపోతున్నాము. దగ్గరికైతే వచ్చేసింది. స్టే ట్యూన్డ్. ఎక్కడికెళ్తున్నామో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.
గెస్ చేసే ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను ఎలాగో. ఇంకెక్కడికో కాదండి, హైదరాబాద్ టు సింగపూర్. మనమైతే సింగపూర్కి వచ్చేసాము చాంగి ఎయిర్పోర్ట్లో. ఇప్పుడైతే దిగిపోతున్నాం అనమాట. అండ్ మేము ఎప్పుడూ లాస్ట్ దిగడానికి ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ముందు దిగి చేసేదేం లేదు, మెల్లగా వెళ్ళొచ్చు. మా ఆయన అయితే ఇంకా ఫోన్లో పడిపోయారు, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఈ లోపే మాకు ఇలాగా ఒక చిన్న ఎక్వేరియం అయితే కనిపించింది ఎయిర్పోర్ట్లో. ఎంత బాగుందంటే మీకు ఇంకొన్ని కొత్త కొత్త స్పీషీస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇవి చూడండి, అది కూడా కదులుతుంది. అండ్ చాలా బాగుండేది. అందరూ దాని చుట్టూనే ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పి చూసేసరికి ఈ ఎక్వేరియం అయితే ఉండేది. ఇక్కడ చూడండి, మట్టి లోపల కూడా కదులుతుంది. నాకు వాటి నేమ్స్ అయితే తెలీదు. సో నేమ్స్ అయితే ఏం చెప్పట్లేదు. ఇక లోపలికి వెళ్తే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే చేయాలి కదా. సో కిందకైతే దిగిపోతున్నాము. అదైతే చూపించకూడదు కాబట్టి నేను ఇంకా వీడియో అక్కడ ఆపేశాను. అసలు చాంగి ఎయిర్పోర్ట్ అందం చూడండి ఎంత బాగుందో. ఇంకా టెర్మినల్ 2లో అయితే ఇంకా చాలా ఉన్నాయంట. దాన్ని చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మా ఇమిగ్రేషన్ అయిపోయి మేము మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ 7-Elevenలో అయితే సిమ్ అయితే తీసుకున్నాము. మా ఆయన సిమ్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత బ్యాక్ టు అవర్ హోటల్ వెళ్ళాలన్నమాట. అండ్ ఒకటైతే చెప్తున్నానండి, వెళ్ళే ముందు డిస్కస్ చేసుకోండి ఏ స్టేషన్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే మేము మెట్రో నుంచి వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఎక్కేసామండి, మా చెల్లి ఉండిపోయింది. మేము ముందే రూట్ డిస్కస్ చేసుకోవడం వల్ల మా చెల్లి రాగలిగింది, లేకపోతే మేము వెళ్ళి తేవాల్సి వచ్చేది. సో లక్కీగా అలా చేసుకుంటే చాలా బెటర్. మీరు ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు దయచేసి ఎక్కే ముందు ఎక్కడ దిగాలి ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాకే ఎక్కండి. ఇక మా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా హోటల్ బాస్లో. అండ్ వ్యూ చూసారా ఇందాక ఎంత క్యూట్గా ఉందో. ఈ లోపలికైతే ఇక్కడ కూడా హోటల్ చెక్ ఇన్ అయితే చేసేసుకుంటున్నాము. ఇదిగోండి లోపల ఎంట్రీ అవ్వంగానే ఆ వ్యూ చూడండి, పైన చండీలర్ అది చూస్తే ఎంత బాగుండేదో. మొత్తం లైటింగ్ అంతా దాంతోనే వస్తుంది. ఇక హోటల్ కూడా చెక్ ఇన్ అయిపోయాము. అండ్ మీకు హోటల్ది కూడా నేను ఒక వీడియో సెపరేట్గా పెడతాను, హోటల్ వ్యూ అని చెప్పి. అది తప్పకుండా చూడండి, ఫ్యూచర్లో అయితే తీసుకొస్తాను. అండ్ మాకు ఇచ్చిన రూమ్ నెంబర్స్ వచ్చి 92 అండ్ 97. 92 అయితే మేము మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ 97 మేమైతే తీసుకున్నాము. అండ్ సింగపూర్లో హోటల్స్ అన్నీ కూడా చిన్న చిన్నగానే ఉంటాయి రూమ్స్, అది పెద్దగా ఏమి ఉండదు. మా ఆయన ఏదో డిస్కస్ చేసేసుకుంటున్నారు, ఏంటి వాటర్ ఎలాగా ఏంటి అని చెప్పి మొత్తం చెప్తున్నారు. ఇది రూమ్ అండి. రాగానే నేను నా ఫోన్ మీద యుద్ధం చేస్తున్నాను. ఇక అయిపోయిన తర్వాత కింద డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఇక అందుకే హోటల్ కింద ఉన్న రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కాయిన్ పొరాటా అంట ఇది, మా ఆయన ఆర్డర్ చేశారు. ఇక మేము కూడా తలో చెయ్యి అవి పెట్టేసాము లోపల, బాగుందంట. ఇక మా ఫ్రెండ్ వచ్చి వెజిటేరియన్ కాబట్టి తను వెజ్ పులావ్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. తనది కూడా బాగుంది. నేను అన్నిట్లో చేయి పెట్టేశాను, అన్నీ టేస్ట్ చూడాలి కదా ఎలా ఉంటాయని చెప్పి. బాగుండేది. నేనైతే వేరే ఏవి చేయాలి అనుకోలేదు, అందుకే నేనైతే బిర్యానీ పెట్టేసుకున్నాను, కొంచెం పొట్టైనా నిండుద్దని చెప్పి. కానీ నాకు ఒకటే అర్థం కాలేదు, బిర్యానీలో అప్పడాలు ఎందుకండి బాబు. అయినా ఇచ్చారు కాబట్టి నేనైతే తినేసాను. టేస్ట్ అయితే బాగానే ఉండేది. మనలాగా అంత స్పైస్ అండ్ సాల్ట్ అయితే వేయట్లేదు. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందా అని చెప్పి, నార్మల్గానే ఉంటుంది. ఇక మేము తినేసాక టైం ఉండేది కొంచెం. అప్పుడు ఎలాగో వచ్చాం కదా, కాసేపు ఎక్కడికైనా తిరుగుదామని చెప్పి దగ్గరలో ఉన్న బుగి స్ట్రీట్‌కి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ డే రోజు మేము గమనించింది ఏంటంటే, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తున్నారు. రెడ్ ఇలా దగ్గరలో ఉందంటే అప్పుడే ఆపేస్తున్నారండి కార్లు, అంత బాగా చేస్తున్నారు.
ఇలా మన దగ్గర గూడా ఉంటే ఎంత బావుంటుంది కదా! ఈ స్ట్రీట్‌లో జస్ట్ ఒక రౌండ్ ఏసాము. కానీ షాపింగ్ చేసే ఓపిక లేక ఇక్కడ $1 ఐస్ క్రీమ్ అంట. ఇది చాలా ఫేమస్ అంట సింగపూర్‌లో. ఇది ట్రై చేద్దామని అయితే వచ్చేసాము. ఇక ఐస్ క్రీమ్ తీసుకొని అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. దివాళీ స్పెషల్‌గా పిస్తా ఫ్లేవర్ కూడా తీసుకొచ్చారు. అందరం కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.